శ్రీకాకుళం జిల్లా సార్వకోట మండలం కిన్నెరవాడ గ్రామంలో శ్రీ మదివిరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన గురు పూజ మహోత్సవం కార్యక్రమాలు 7/5/2025 తేదీ నుండి 8/5/2025 తేదీ గురువారం వరకు ప్రతిరోజు సుప్రభాత సేవతో మహిళల సుహాసినితో శ్రీ గోవింద మాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామివారిని కలశాభిషేకం, నారికేళ్ల నవరస నవగతుల గంగా, సముద్ర గంగా సుగంధ ద్రవ్యాలతో పసుపు, కుంకుమ, విభూది, చందనాదితో అభిషేకం, అర్చన శాస్త్ర సమేతంగా రుద్వికలచే జరిపింపబడును. అది కూర పెట్టమంటే లిస్ట్ రాయాలి. ఇది చెప్పినది ఏడ్ అలా ఎందుకు టచ్ వరుసనట్టుగా రండి 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 భోజనం ఇప్పుడు ఏడికి అనిపించట్లే.
అదే మరి చూడు ఇలా రాయకూడదు ఇక దీని క్లాత్ రాయండి ఎంత రాత్రి లేకపోతే అవన్నీ మీకు తీసుకుంటే మానవులు ముందుకుండా తీసుకుంటే ఇవన్నీ స్టోరీలల్లా ముందు వివాహం లేనిపోవడం వల్ల అవన్నీ జరగకపోవడం వల్ల ఇవన్నీ ఏం చేసేవాళ్ళు ఈ కథలని మరి వెనక్కి మనకి ఇలాగ చెప్పడం వల్ల ఏమైందంటే అతను ఓకే తత్వం చెప్పబోయే తాత అంటే నాకు ఈ సంసార కోపటంలో నవ్వుతావా తాత అయినా బ్రహ్మదేవుడు ఫలాని అనే స్త్రీ రాక్షస స్త్రీతో వివాహం చేశాడు. దైవీ లక్షణాలు రాక్షస లక్షణాలు అంటే దైవము అనేది రాక్షసము అంటే ఏమవుతుంది అన్నారు. అప్పుడు ఫలాన్ని ఇతను బాగుంది సంసారం అంటే బలశాలు నువ్వు హరిని జయించగలిగేటువంటి కుమారుడు నీకు పుట్టాలి అని తపస్సు హరిని జయించవలసినటువంటి కుమారుడు దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. అమితమైన తపస్సు చేసింది ఫలాన్ని దానికి వజ్రాంగులు సహకరించారు. భాగ్యం మాకు ఎనకపోతే ఏంటవుతుందంటే ఎవరైనా ఇంట్లో వెళ్ళాలి మాట వినవలసిందే. మొత్తం ఏమంటే మనకి అంటే సద్గోష్ఠియే సిరిగు సద్గోష్ఠియే ఏమో సిరిగిన సద్గోష్ఠియే కీర్తినిచ్చు సంతుష్టియుల సద్గోష్ఠి సద్గోష్ఠియే గుణగొచ్చు సంతుష్టియే సద్గోష్ఠియే పాపముల తెలుసుకున్నార. సద్గోష్ఠి అనేది కీర్తి సద్గోష్ఠి అనేది ఏమో పాపములు కూడా పోతాయి. కానీ దుర్జన సాంగత్యం అనేది ఏమవుతుందంటే నాశం. వ్యాపాం దృష్టి మవష్టభ్య నష్టాత్మనో అల్పబుద్ధియ ప్రభవంతు యుగ్ర కర్మాణ క్షయాయ జగతో హిత. దృష్టిగానే మార్చిపోతే ఈ జగత్తుకి అహితమైనటువంటి పనులు చేస్తాం. అవష్టభ్య నష్టాత్మనో అల్పబుద్ధయ ఎక్కడో పొలాల్లో నీరు కట్టేస్తాం. పెట్టుడు బలు రాని కావం బొమ్మలో నీరు కట్టారు. ప్రభవంతు ఉగ్ర కర్మాణ వాళ్ళు ఉగ్ర కర్మలు చేస్తారండి. ప్రజలకు నష్టపెట్టే పనులు చేస్తారండి. అటువంటి పనులు చేసిన వాళ్ళు అటువంటి పనులు